హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే పొద్దున అయితే గురకలు అయితే క్లీన్ చేసాం కదా, ఇవైతే ఫ్రై చేద్దామని అయితే కొన్ని తీసాను. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే దగ్గర చూపించు. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాము ఫ్రై చేద్దామని. ఇదైతే ఫ్రై చేస్తాను, చూసేయండి మీరు కూడా. అందుకే మీరు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ చూపించు. లోపల ఇంకా ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నా. చాలా కొంచెం అయితే వేసుకుంటున్నా, చాలదు. ఒక స్పూన్ సాల్ట్ కొంచెం దాని ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నా. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా. కొద్దిగా పసుపు. కదబాకు వీడియో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మసాలా, మనకి పసుపు, కారం ఇవన్నీ వేసాం కదా, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ ముక్కకైతే పట్టేసేయాలి. బాగా కలుపుకున్నాం కదా, ఒక అరగంట బయట అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నాకేసి చూపించు కొంచెం కలిపేసాం కదా. ఇప్పుడు ఒక అరగంట మనం మామూలుగా బయట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక అరగంట అయితే మనం అలా నానబెట్టేసి తర్వాత ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే అరగంట అయిపోయింది కదండి. ఇవి నానబెట్టుకుని ఫ్రై అయితే చేసుకుందాం. ముగ్గుడైతే పెట్టుకున్నాము. వీటైతే అయినాక చాముక్కలు వేసుకుందాం. ఓకే సార్. ఆయిల్ అయితే వీటెక్కిందండి. ఇప్పుడు ఫిష్ అయితే వేసుకుందాం. ఫిష్ కాదమ్మా, ఫిష్ 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 చేపలు. చెప్తున్నాడు మీరు బాగా చదువుతుందండి. కాస్త చూడు. పెద్దమని పెట్టుకుని చేయట్లేదా? చెప్పమ్మా. అవి అయితే వేగుతున్నాయి కదా. పొద్దున అయితే మా అమ్మగారు ఇంటికి వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడైతే చేపలలో వచ్చారు. అవి చైనా గురకలు అంటారు. మాకేసి అయితే చైనా గురకలు అంటారు, రాతి గురకలు అంటారు. మరి వేరే వేరే సార్లు అయితే వేరేలాగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కరు. మాకైతే రాతి గురకలు, చైనా గురకలు అని పిలుస్తారు. మీకైతే అయితే ఏమని పిలుస్తారు కామెంట్. చూపించు. వేరే పక్క ఇది తిప్పుకుందామండి. ఫ్రై అయినాయి, పక్క ఫ్రై అయినాయి.
దగ్గరికి అంతే. ఓకే, ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి కదండి, తీసేసుకుందాం. సరే అవును ఆపేసిన. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయినాయి. ఫ్రై చేస్తాను మొత్తం, తినైతే చెప్తాను. పక్కన ఉండొచ్చు డోళ్ళకు. బాగున్నాయి ఫ్రెండ్స్, క్రిస్పీగా అయితే వచ్చినాయి. అన్ని మసాలాలు అవి చక్కగా బాగా పట్టినాయి. ఉప్పు కూడా సరిపోయింది. చాలా బాగుంటే చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి.